కాపాడవలసిన వాడే భక్షిస్తున్నాడు. ఎట్లా భక్షిస్తుందో అన్ని ఆధారాలు కూడా బయట పెడతారు. ఈ స్కామ్ అంతా ఇంకా కాదు, 7,000 కోట్ల రూపాయల స్కామ్. హైదరాబాద్ నడుబొడ్డున 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి ఈ ప్రభుత్వ పెద్దలు దాంట్లో భాగస్వాములు. ఈ భూములు నాదర్కుల్ భూములు. ఈ భూములకు చాలా చరిత్ర ఉంది. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పోరాటం చేసినాడు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ భూములను రక్షించింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం భక్షిస్తున్నది. చంద్రబాబు పోరాటం, కాంగ్రెస్ నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయడం, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను రక్షించడం, అధికారంలో వచ్చిన 10 రోజుల్లోనే ఈ భూముల మీద కట్టుబడి ఈ భూములను భక్షించే కార్యక్రమానికి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుంది. ఎట్లా పాల్పడ్డది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దీని కుట్ర కుతంత్రం మొత్తం కూడా ఈరోజు బట్టబయలు చేయబోతా ఉన్నాం, ప్రజల ముందు పెట్టబోతా ఉన్నాం. దీంట్లో పాపం 600 మంది పేద రైతులు ఉన్నారు. ఈ 374 ఎకరాల భూమిలో దాదాపు 600 మంది పేద రైతులు బతుకుతా ఉన్నారు. తాతలు, తండ్రులు, పిల్లల కాడి నుంచి బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళ భూముల్లోకి వాళ్ళని కొనియకుండా బౌన్సర్లను పెట్టి పోలీసుల చేత గాడి చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ పేద రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మా దృష్టికి తేవడం జరిగింది. అది మా సబితక్క నియోజకవర్గం, మహేశ్వరం నియోజకవర్గంలో అక్కగారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారుగా కనుక చాలామంది రైతులు అక్కగారికి చెప్పుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తెచ్చారు. అయితే ఈ కేసులోని అన్ని వివరాలకు వెళ్లే ముందు చాలామంది రైతులు ఇక్కడ కూడా వచ్చారు, ఇవాళ బయట ఉన్నారు ఇంకొంతమంది. 2 మహిళా రైతులు ఈరోజు మా ముందున్నారు. ఆ మహిళా రైతులు వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ కష్టం ఏందో ఒక 2 నిమిషాలు వివరిస్తారు. ఒక అమ్మ పేరు కర్రె కౌసల్య, ఇంకొక అమ్మ పేరు గుడాల మమత. 2 నిమిషాలు వాళ్ళ ఆవేదన, వాళ్ళకి ఏం జరుగుతుందో 2 నిమిషాలు వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మొత్తం విషయాన్ని మేము బయట పెడతాం. భూములన్నీ దోసుకుంటుంది. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మనం కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలో నేను కొనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టేదాన్ని అడ్డం పోతే మా ఆయనను కొట్టి వేరే బోన్సార్లో పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడిగి తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచె లైటే తీసేసారు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేసారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగా పోయిన గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అల్లుకొని రోజుకి 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలబడితే నేనేం చేయాలి, వెళ్ళిపోండి మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు బట్టి ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. అవి ఇచ్చే పైసలు ఏమిటికి అయితే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. భయానికి సార్ వాళ్ళు బోన్సార్లు మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆడబడతారు, మేము రామంటే మళ్ళీ నేను ఒకదాన్ని నాటేసుకున్నాను పొలం. 70 ఏళ్ళ నుంచి ఉన్నాం భూమి మీద. నా పెళ్ళి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాచుతారన్నాయి. మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటో వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు కబ్జా మీద కూర్చుంటారు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాటేస్తారని మాకు భయమైంది. అట్లానే ఒక ప్రూఫ్ కోసం అని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుట్టిత్తులు అలుపుకుందామని పోతే మా ఆయన లోపలికి రాణిస్తలేరు, నువ్వు ఒక్కసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిరు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తున్నారు. కానీ వద్దులే, ఎవరితోనైనా మాట్లాడదాము, ఎంత కాడికి అయితే అంత కాడికి అవుతుంది అనేసి అంటున్నాం. కానీ మాకు ధైర్యం చాలలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి.
ఎట్లా చేస్తారో అని పోలీసు వాళ్ళు వస్తుండ్రమ్మా మీ దగ్గరికి? మాకు కేసు కూడా పెట్టింది సార్, మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిర్రు. ఇప్పుడు దుందాము అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయలేదు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడితే పందులు వేస్తాం మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాలు చేస్తుంది సాగు భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నాకు పెళ్లి కాకముందు నుంచి మా మామ 70 ఏళ్ళు ఉంది సార్. నీకు పెళ్ళి అయింది? నా పెళ్ళి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. పెళ్ళి అయినాక నువ్వు చేస్తున్నావు? పెళ్లి నేను కూడా చేసిన, మా మామ చేసి మా అత్త చేసి సార్. కుంటి కూర జొన్నలు పందులు అన్నీ పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేదు సార్. గేట్ కాడిపోయినా కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆడబట్ల పోలీసు వాళ్ళకి ఒక ఫోన్ చేయగానే మాకన్నా ముందే వాళ్ళే పోలీసు వాళ్ళే ఉంటుంది సార్. అసలు ఆడబట్ల పోలీసు వాళ్ళు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసు వాళ్ళతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడమంటే నేను కరెంట్ పోయి పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరంటే సరే అని ఆమె వదిలేసేయాలని అప్పుడు ఫోన్ చేసి సార్ సుధాకర్ ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చారు. ట్రాక్టర్ లోపలికి పోనిచ్చారు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారా? సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. మీకు ఆడ బాయి బోరు కరెంటు సార్ మోటార్ లేదు కానీ వర్షాలు పడిస్తాం సార్. మాకైతే లేదు. మీకు మన రాగనగూడ నుంచి అవతలపై తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక 4 రోజులు వాగు మిషన్ రాగలేదు. ఆ 4 రోజుల నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేది 25 సంచులు అయ్యేది సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇస్తే మేము ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఇవ్వాలనుకో ఆ పేపర్ ఉన్నాయి సార్. ఇప్పుడు అవి ఇవ్వాలంటే మేము కొట్లాడుతున్నాం సార్. సార్ మేడం దగ్గర 70 వచ్చినట్టు వాళ్ళు నష్టపరిహారం చాలా జరుగుతుంది. ఎవ్వరు పట్టించుకుంటారు. సంవత్సరంలో ఈ కేసుకి సంబంధించి అప్పటి ఆర్డీఓ గారు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏం చెప్పారంటే ఫర్దర్ ఆర్డీఓ స్టేటెడ్ దట్ no declaration under land ceiling laws were also filed by the petitions and this land belongs to government అని 2005లో కూడా చెప్పారు. తర్వాత 2007లో ఈ ల్యాండ్కి సంబంధించి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు లెటర్ 2007లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు. ఇది చంద్రబాబు నాయుడు రాసిన లేఖ. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు రాసిన లేఖ. ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని, ఈ ల్యాండ్ మరి కొంతమంది మరి కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, ఈ భూమిని కాపాడాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పోరాటం చేసినప్పుడు ఆ భూముల దగ్గరికి వెళ్ళారు. ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పటి ముఖ్యమంత్రి గారికి రాసిన లేఖ. ఆ తర్వాత 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నిర్ణయిస్తూ ఈ భూమిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ యూనిటెక్ అనేటువంటి ఒక కంపెనీకి కూడా కొంత భూమిని అలొకేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో వేరియస్ కోర్టులో కేసులు జరిగి 2015లో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఓడిపోయి ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 2015లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే న్యాచురల్గా మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి అమల్లో ఉంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఒక వ్యక్తి ఇన్ని ఎకరాల భూమి కలిగి ఉండడానికి లేదు. సో ఈ 373 ఎకరాలు ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండదు. అయితే 2015లో సుప్రీంకోర్టు ఈ భూమి శివరాజ్ బహదూర్కు చెందిన భూమిగా సుప్రీంకోర్టు చెప్తే 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి ఈ భూమిని అమ్మడం జరిగింది. అల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు
అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు. ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. 22Aలో పెట్టి ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు చెల్లవు, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పరిధిలోకి వస్తుందని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఈ భూముల్ని పెట్టడం జరిగింది. దాని మీద వీళ్ళు హైకోర్టుకు పోయింది. ఆర్డీఓ గారు మాకు భూములు కన్వర్షన్ చేయమంటే చేయలేరు, మా భూమిని మేము కొనుక్కున్న దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని వీళ్ళు హైకోర్టుకు పోయింది. హైకోర్టులో 12 ఫిబ్రవరి 2020 హైకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఆర్డీఓ గారి నిర్ణయం సరి అయినటువంటి నిర్ణయం. ఆర్డీఓ గారు చెప్పిన ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ భూమి అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఆర్డీఓ గారి నిర్ణయం మీద సింగిల్ బెంచ్ హైకోర్టు ఏ రోజంటే 12 ఫిబ్రవరి 2020 ఏం చెప్పింది హైకోర్టు అంటే ఇన్ ఐదర్ ఆఫ్ ద కంటింజెన్సీస్ unless such declaration is filed and proceedings are concluded, no transaction should take place in the land, and any such transaction would amount to contravention of the provisions of the act, and in such a case it can also result in initiation of prosecution against the owner of the land. ఈ భూమిని అమ్మడం తప్పు, ఒకవేళ అమ్ముంటే అమ్మిన ఓనర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని కూడా హైకోర్టు చెప్పింది. సో ఆర్డీఓ గారి నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. తర్వాత సింగిల్ బెంచ్ ఆర్డర్ మీద ఈ రాజ్ బహదూర్ అండ్ ఈ కొనుక్కున్న వాళ్ళు డివిజన్ బెంచ్ పోయింది హైకోర్టు. డివిజన్ బెంచ్ 13/10/2022 సంవత్సరంలో ఆర్డీఓ చేసింది కరెక్ట్, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ కరెక్ట్, వీళ్ళు అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి, ఇది నిషేధిత భూమి కింద పెట్టడం సరి అయినటువంటి నిర్ణయం అని చెప్పి డివిజన్ బెంచ్ కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అండ్ ఇఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ల్యాండ్ వితౌట్ ఫైలింగ్ ఎ డిక్లరేషన్ ఆర్ డిక్లేర్డ్ నల్ అండ్ వైడ్ అండర్ సెక్షన్ 17 ఆఫ్ ద ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్. ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ సెక్షన్ 17 కింద మీరు ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆర్డీఓ గారు అంటే ఆర్డీఓ ఇస్ ద అథారిటీ, ఎల్ఆర్టీ ఈజ్ ద ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్. సో ఆ ట్రిబ్యునల్ ఆర్డర్ లేకుండా మీరు భూమి అమ్మితే అది చెల్లదు, నల్ అండ్ వైడ్ చిత్తు కాగితాలతో సమానము అని డివిజన్ బెంచ్ కూడా స్పష్టంగా హైకోర్టు ఏ రోజు ఇచ్చిందంటే డివిజన్ బెంచ్ 13/10/2022. సో డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టుకి ఎప్పుడు పోయింది అంటే 2/9/2023. ఇప్పుడు ఆ మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్. సుప్రీంకోర్టు ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టులో ఏం జరిగిందో కూడా చెప్తాను. సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి అఫిడవిట్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వీళ్ళు వెళ్తే అఫిడవిట్ వేసినారు. జగదీశ్వర్ రెడ్డి ఆర్డీఓ కందుకూరు. ఈయన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసులో కూడా ఏం చెప్పిండు అంటే ఇది ఆర్డీఓ గారు ఎంటైర్ ల్యాండ్ వెస్ట్ విత్ ద గవర్నమెంట్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ encumbrances unless any occupancy right certificates are issued under the provisions of this act. As per the available records, no such occupancy right certificates were issued in favor of any person. As such, the land is treated as government land. As such, the land is treated as government land. అని ఎవరు చెప్పిండ్రు? మన ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేశారు. ఎవరు పోయింది సుప్రీంకోర్టుకు? ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గరికి పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గరికి పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టు పై స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీరికి రాదు. ఇది కోర్టులో వేసినటువంటి అఫిడవిట్. దెన్
ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం నేను లేదా భూభారతి అని పెట్టింది కదా, పొద్దున భూభారతి వెబ్సైట్ పై ప్రింట్అవుట్ తీసిన, ఈరోజు యాజ్ అండ్ టుడే ఇవాళ పొద్దున తీసిన ప్రింట్అవుట్. భూభారతి వెబ్సైట్లో ఈ ల్యాండ్ గురించి ఏం చెప్తున్నారు? రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామము, సర్వే నంబర్ పాతది 613, కొత్తది 119, 373 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఈరోజు భూభారతిలో వీళ్ళ డాక్యుమెంట్ ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్, నాట్ మై డాక్యుమెంట్. ఈరోజు పొద్దున భూభారతిలో ప్రింట్అవుట్ చేస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్గా ఇది ప్రింట్అవుట్లో వచ్చింది. ఇకపోతే యాక్ట్ ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇప్పటికీ, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. సెక్షన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇది, దిస్ ఇస్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఇది తెలంగాణ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, దిస్ నాట్ మై స్టోరీ. ఇది 1973లో వచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ఎవరైనా రైతు సెక్షన్ 8 ప్రకారంగా 50 ఎకరాలు, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకటి ఉంది, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ 54 ఎకరాలు ఉన్నట్టుంది, ఆదిలాబాద్ పోతే 75 ఎకరాలు. సో ఎవరైనా అంతకు మించిన ల్యాండ్ కలిగి ఉంటే వెంటనే తను డిక్లరేషన్ ఇవ్వాలి అని సెక్షన్ 8 చెప్తుంది. సెక్షన్ 18 కూడా ఏం చెప్తుంది? ఎవరైనా కొనుక్కున్నా తను కూడా కొనుక్కోవడం ద్వారా వచ్చిన భూమి కూడా సెక్షన్ 18 ప్రకారంగా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సెక్షన్ 17 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎవరు కూడా ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా భూమిని అమ్మరాదు, గిఫ్ట్గా ఇవ్వరాదు, ఎక్స్చేంజ్ కింద తీసుకోరాదు, తీసుకుంటే కూడా అది చెల్లని చిత్తు కాగితంతో సమానము, ఇట్ ఈస్ నల్ అండ్ వైడ్ అని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సెక్షన్ 17 కూడా చెప్తుంది. సెక్షన్ 19 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ఏదైనా రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా జరిగితే కూడా అవేవి కూడా చెల్లవు. ఆ రిజిస్ట్రేషన్స్, సేల్ డీడ్స్ ఏదైనా చేయాలంటే కూడా డిక్లరేషన్ ఉంటేనే చేయాలి తప్ప చేయడానికి వీల్లేదు అని చెప్పి కూడా సెక్షన్ 19 కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఇవన్నీ రూల్స్, నియమ నిబంధనలు. కానీ వీటికి భిన్నంగా ఏం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఇకపోతే మనకు ఇప్పుడు ఏమైంది, ఈ ఆల్ఫా అనేటువంటి కంపెనీ, ఒమేగా అనేటువంటి డెవలపర్స్, మేము రాజ్ బహదూర్ దగ్గర కొన్నాము, మాకు అమలు చేయండి అని ఆర్డీఓ, హైకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టు దాకా పోయి ఎక్కడ వాళ్ళకు ఇది తప్పు తప్పు తప్పును, అసలు రాజ్ బహదూర్కే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయకుండా మీరు కొంటే చెల్లదు 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 అని ఆర్డీఓ చెప్పిండు, కలెక్టర్ చెప్పిండు, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టులో బ్యాట్ పెట్టింది. అయితే ఇది యాక్ట్, ఇంకోటి ఇది చట్టం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసే చట్టం. ఆ చట్టాన్ని కాదనాలంటే మళ్ళీ అసెంబ్లీ కొత్త చట్టం చేస్తే తప్ప ఈ క్రయ విక్రయాలు ఏవి కూడా చెల్లవు. అయితే ఇప్పుడు ఈ ల్యాండ్స్ కాపాడాల్సిన బాధ్యత ఎవరు? హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్స్? ఈస్ ఆర్డీఓ, అంటే ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్. అంటే ఆర్డీఓకు ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ గా కూడా అధికారం చట్టం కల్పించింది. ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలు చేయడానికి, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ చేయడానికి, టెనెంట్ ఫార్మర్స్ ఉంటే దాన్ని చూసి టెనెంట్ ఫార్మర్స్ కు 38E సర్టిఫికేట్ ఇవ్వడానికి ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కింద ఆర్డీఓకు మన చట్టం అధికారం ఇచ్చింది. సో ఇవాళ ఆర్డీఓ ఏం చేయాలి? ఆ భూముల మీద ఎవడో ప్రైవేట్ వాడు డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డీడ్ చూపించి, సేల్ ఆఫ్ అగ్రిమెంట్ చూపించి కబ్జాకు పోతున్నాడు. కబ్జాకు పోతే దాన్ని ఎవరు కాపాడాలి? కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ ఆర్డీఓ. ఆర్డీఓ హ్యాస్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. కానీ ఇక్కడ ఆర్డీఓ దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా ఆర్డీఓ కన్ను మూసుకుంటున్నాడు, హైడ్రా అంతకంటే కన్ను మూసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరి పాపం రైతులు, మరి ఆర్డీఓకి తెలియదా, కలెక్టర్కి తెలియదా అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ రైతులు 9 మార్చ్ 2026 ఇది ఆర్డీఓ కందుకూరు కస్టోడియన్కి ఇచ్చినటువంటి దరఖాస్తు. మా భూములకు మమ్మల్ని కోనిస్తలేరు, కాపాడండి, గుండాలు బౌన్సర్లు కబ్జా పెడుతున్నారు అని చెప్పి ఆర్డీఓ కనిపించారు. అదేవిధంగా అదే రోజు ఎంఆర్ఓ కందుకూరుకి ఇచ్చినటువంటి లెటర్. దెన్ కలెక్టర్ రంగారెడ్డి గారికి కూడా ఇగో మా భూముల్లో మాకు రాణిస్తలేరు, గుండాలు కబ్జా పెడుతున్నారు అని ఇది కలెక్టర్ గారికి ఇచ్చిన దరఖాస్తు. 10వ తారీఖు నాడు 10 మార్చి నాడు ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు.
హైడ్రా హైడ్రా అని రేవంత్ రెడ్డి డైలాగ్ కొట్టాడు కదా, ఆ హైడ్రా దగ్గరికి పోయి కూడా ఇగో మా భూములకు మమ్మల్ని పోనిస్తలేరు, గుండాలు వచ్చి అక్రమంగా భూమిని కబ్జా పెట్టున్నారు, గోడలు కట్టున్నారు, ఫెన్సింగ్ చేస్తున్నారు, ఇనుప రేకులు పెట్టున్నారు అని కూడా హైడ్రాకి ఇచ్చినటువంటి దరఖాస్తు. సో ఇవన్నీ జరుగుతుంటే, సో ఇది ఇందాక నేను చెప్పిన చట్టాలు కూడా, సరే ఈ ల్యాండ్ సీలింగ్ చట్టం ఆఫ్ కోర్స్, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంటుంది? నౌ ఐ విల్ కమింగ్ టు ద క్రక్స్. యాక్చువల్గా జరుగుతుంది ఏంది? ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, ఆనాటి ఇందిరమ్మ రాజ్యం ఈ పేదల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది, ఈనాటి రేవంత్ రెడ్డి రాజ్యం ఆ భూములను కబ్జా చేస్తుంది. నాటి కాంగ్రెస్ ఇచ్చింది, నేటి రేవంత్ కాంగ్రెస్ ఈ భూములను కబ్జా పెడుతుంది. విషయం ఏంది? బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవడు ఈ భూముల మీద ఎందుకు రాలేదు? ఏ బౌన్సర్లు, ఏ గుండాలు, ఏ కంపెనీలు ఆ భూమి మీదకి వచ్చే ధైర్యం ఎందుకు చేయలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ పోగానే, రేవంత్ రెడ్డి రాగానే ఈ కబ్జాలు గుండాలు ఎందుకు వస్తున్నది భూమి మీదకి? ఆ భూమి అమ్మినోడు ఆ రోజు రాలేదు ఎందుకో, మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకో రాలేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గుండాగాడు, ఏ కబ్జా చేసినోడు, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఆ భూముల మీదకి రాలే కదా. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాకనే, రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎందుకు వస్తున్నది అంటే దొంగ లెవెల్ అర్థమైపోతుంది. దీని వెనుక దొంగ లెవెల్ అంటే ప్రభుత్వ పెద్దలే దొంగలు, అవి కూడా ఇప్పుడు బయట పెడతారు, లాస్ట్లో పెడతారు. అంటే యాక్చువల్గా మొత్తం ముందు రేకులు పెట్టింది, రేకులు పెట్టి మళ్ళా గ్రనైట్ రాళ్లతోని ప్రహరీ గోడ కూడా కట్టుతున్నారు. ప్రహరీ గోడ కట్టుకుంటే రైతులు పోయి ఎట్టుకున్నారు. నమస్తే తెలంగాణ పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అల్లరల్ల రైతుంటే అప్పుడు ప్రహరీ కూడా ఆగింది. మధ్యలో ఇప్పుడు ఆగింది, సగం కట్టింది, ప్రహరీ కూడా కట్టిండ్రు, రేకులు అయితే పెట్టిండ్రు, చుట్టూ గేట్లు పెట్టిండ్రు, తాళాలు పెట్టిండ్రు, బౌన్సర్లు పెట్టిండ్రు, రైతులు పోయి. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టుకు పోయి ఈ భూమి శివరాజ్ బహదూర్ అని సుప్రీంకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు శివరాజ్ బహదూర్ని 373 ఎకరాలు అన్నదో, అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వస్తుంది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? నువ్వు డిక్లేర్ చేయాలి. రాజ్ బహదూర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇగో మాకు ఇంత భూమి ఉన్నది, మాకు 54 ఒక వాటానా 2 వాటాల ఇంత వస్తుంది, మిగతాది గవర్నమెంట్ తీసుకోవాలని డిక్లేర్ చేయాలి. కానీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళలేదు, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్కి అప్పీల్ చేసుకోక వీళ్ళు ముగ్గురికి అమ్మేసింది, 3 ప్రైవేట్ కంపెనీలకు అమ్మింది. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి పోతే ఆర్డీఓ ఏం చేసింది? ఆ రోజు ఈ భూమి అమ్మడం నేరము, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూమి అమ్మడానికి అనుమతించదు, ఈ భూమి తప్పుడుగా అమ్మింది కనుక ఇది గవర్నమెంట్ భూమి, ప్రొహిబిటెడ్ ల్యాండ్ లో పెడుతున్నాం అని చెప్పి అప్పటి ఆర్డీఓ అందుకు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. ఆ రోజు నుంచి ఇవాళ భూభారతి ఓపెన్ చేస్తే కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అని ఇవాళ రికార్డ్ లో కూడా ఉంది. తర్వాత ఆర్డీఓ రిజెక్షన్ మీద హైకోర్టు సింగిల్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డీఓ నిర్ణయం కరెక్ట్ అన్నది. దాని మీద సుప్రీంకోర్టుకు పోతే ఈ నిమిషానికి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. సుప్రీంకోర్టు ఎటువంటి స్టే కూడా ఇవ్వలేదు. స్టే ఇవ్వలేదు అంటే హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్. హైకోర్టు జడ్జిమెంట్ స్టాండ్స్ గుడ్ అంటే ఆర్డీఓ ఈ భూములను నిషేధిత భూములుగా పెట్టింది, స్టాండ్స్ గుడ్ ఈ నిమిషానికి. అని ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. కానీ అక్కడ ఏం జరుగుతుంది? అలా చుట్టూ ఫెన్సింగ్, చుట్టూ బౌన్సర్లు, ఆడ రోజుకు ఒక బోర్డు వేస్తా ఉంది. ఆ బోర్డు సంగతి చెప్తా, ఇది ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అంటుంది. ఎట్లయితుంది? హైకోర్టు చెప్పింది కదా, సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది కదా, ఆర్డీఓ చెప్పింది కదా, కలెక్టర్ చెప్పింది కదా, భూభారతిలో ఇది ప్రభుత్వ భూమని ఈ రోజు కూడా చూపిస్తున్నది కదా. మరి ఎందుకు దీన్ని కాపాడతలేరు? రక్షకుడే భక్షకుడే దానికి ఎట్లా పోతుంది? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములు ఎట్లా కాపాడతారు? హౌ కెన్ హీ సేవ్? హౌ ఆయన ధైర్యం ఎక్కడ వస్తుంది? అయితే ఇప్పుడు ఈ హైడ్రా కదా, జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చింది. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసి అసెంబ్లీలో మాట్లాడుతుంది, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదిలే అంటాడు. మరి ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? నచ్చితే నజరానా, లేదంటే జరిమానా. పేదవాడికో న్యాయం, పెద్దోడికో న్యాయం. పేదల ఇల్లు కూర్చోడానికి ఉరికురికి పోతుంది హైడ్రా. శనివారం ఆదివారం పోయి కూలగొడుతుంది, ఆదివారం చూసుకొని కోర్టు లేనప్పుడు పోయి కూలగొడుతుంది. మరి ఇక్కడ
374 ఎకరాలు 7,000 కోట్ల రూపాయల భూమి. ఈ భూమి కాపాడడానికి హైడ్రాకు ఎందుకు మనసు వస్తలేదు? ఎందుకు హైడ్రా కళ్ళు మూసుకుంటున్నది? హైడ్రాకు స్వయంగా పేద రైతులపై దరఖాస్తు ఇస్తే కూడా హైడ్రా పట్టించుకోదా? రోజు పత్రికల్లో కుంకాలుగా వస్తుంటే కూడా హైడ్రాకు వినబట్టలేదా? హైడ్రాకు కళ్ళు కనబడతలేవా? దరఖాస్తు ఇస్తే కళ్ళు కనబడవు. రోజు కుంకాలుగా సోషల్ మీడియాలో పత్రికల్లో వార్తలు వస్తే హైడ్రాకు వినబడదు. అంటే పేదోడుకో న్యాయం, పెద్దోడుకో న్యాయమా? హైడ్రా ఎందుకు స్పందించదు? రేవంత్ రెడ్డి డైలాగులు అసెంబ్లీలో కొట్టావు కదా, ఎవరిని వదిలా, నా తమ్ముడిని వదిలా, పొంగులేటిని వదిలా. మరి ఇల్లు వదిలి పెడుతున్నావు? ఇది 7,000 కోట్ల కనుక మీరు ఉన్నారు కనుకనే వదిలిపెడుతున్నారు. వై ఆర్ యు నాట్ యాక్టింగ్ ఆన్ దిస్? ఎట్లా ఈ నిమిషానికి అక్కడ బౌన్సర్లు ఉన్నారు? ఇప్పుడు ఆ మహిళా రైతులు చెప్పిండ్రు, నా బాయి కాడికి నా పొలం కాడికి నన్ను పోనిస్తలేరు, పోతే నా భర్తను బౌన్సర్లు పిసికి ఒత్తి పడేసిండ్రు. నా భర్త ఒక నెల రోజుల దాకా మంచం మీదకి వెళ్ళి లేవలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెల్లి చెప్తా ఉంది. ఎట్లా పోనీయరు వాళ్ళను? తాతలు ముత్తాతలు తండ్రుల నుంచి వాళ్ళ భూముల కాడికి పోయే భూముల దగ్గరికి వాళ్ళని పోనీయని పరిస్థితి జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే గూండాలు పోలీసులు మిలాఖపత్ అయిపోతే ఇంకా పేదవాడికి న్యాయం ఎక్కడిది? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే, ఇవాళ హైడ్రా కమిషన్ వాళ్ళు దరఖాస్తు ఇచ్చి దండం పెట్టేస్తే కూడా స్పందిస్తలేదు. ఆర్డీఓ పట్టించుకోడు. వాస్తవానికి ఆర్డీఓ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ఆర్డీఓ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దిస్ ల్యాండ్. ఈ భూమిని కబ్జా చేస్తే ఆర్డీఓ గారు ఏం చేయాలి? ఆ కబ్జాను తొలగించి తన ఆధీనంలోకి తీసుకోవాలి. ఎవరైనా అడ్డం వస్తే క్రిమినల్ యాక్షన్ తీసుకునే అధికారం కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఆర్డీఓ గారికి ఇచ్చింది. ఎందుకు ఆర్డీఓ మౌనంగా ఉన్నాడు? ఎందుకు హైడ్రా మౌనంగా ఉన్నది? ఈ మౌనం వెనుక ఉన్న మర్మం ఏందో ఇప్పుడు బయట పెడతాం. ఇలా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ భూముల్లో ఈ 374 ఎకరాల్లో ఎందుకు చెప్తున్నది అంటే, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు తలుచుకుంటాడు. ఏమే చెరువులు కాపాడినా, ఇక మా అంత మంచిగా చెరువులు కూడా కాపాడనే లేదు, నేను ఉద్ధరిస్తున్నా, మీకు పడగొడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. ఆ సంగతి కూడా చెప్పాలి. ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మ కుంటున్నది ఒకటి. ఈ భూమి మధ్యలో లచ్చమ్మ కుంటున్నది. ఈ లచ్చమ్మ కుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం there is no right for any sale deed or any agreement, any land purchase sale deed. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేసి మొత్తం ఫీడర్ ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేశారు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షం నీరంతా అలకే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానల్ బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే, మరి చెరువులు కాపాడటాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్ చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా? నేను పోవాలా? నువ్వు పోకపోతే నేను పోతా. రేపు పొద్దుగాల మా ఎమ్మెల్యేలను తీసుకో, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరి చేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు. వీళ్ళ తెరువు ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివారి కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాలు పడతాయి. ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్లు ఆడిస్తలేరు. లచ్చమ్మకుంటకి నాన్ చెరువు, మర్రివారి కుంట, రెడ్డి కుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ ధ్వంసం చేసి పడేసి హైడ్రా పనిచేస్తుందా? ఇలా ఇంకో విషయం ఉంది. ఇటు చెరువుల కబ్జా, ఇంకో దిక్కు గుట్టల కబ్జా. ఈ 373 ఎకరాల్లో లింగమయ్య గుట్ట, గుగ్గిళ్ళ గుట్ట, కుమరోని బోడు గుట్ట, ఇట్లా చిన్న చిన్న గుట్టలు లేవు గుట్టాలు. ఈ 373 ఎకరాల్లో 80 నుంచి 100 ఎకరాల గుట్టలు లేవు. గతం కాంగ్రెస్ వచ్చింది, గుట్టలు మాయం, గంచి పడేసిన గుట్టలు కోట్లు సంపాదించారు.
ఈ 80 నుంచి 100 ఎకరాలలో ఒక్క లింగమయ్య గుట్ట బతికింది. దాని దేవుడు ఉన్నాడు కదా, ఏం దేవుడు ఉంటామా? లింగమయ్య దేవుడు, శివుడు. ఆ శివలింగం ఉన్నది లింగమయ్య గుట్ట మీద. ఆ శివుడు కాపాడుకున్నాడు ఆ గుట్టను, లేకపోతే అది కూడా మీకు తెలియదు. ఆ లింగమయ్య గుట్ట మీద 12 ఎకరాల గుట్ట మీద శివుడు ఉన్నాడు కనుక శివుడు ఆ గుట్టను కాపాడుకున్నాడు. 12 ఎకరాలు తప్ప మిగతా 80 ఎకరాలు మింగేసిండు. 80 ఎకరాలు మొత్తం గుట్టల్ని మైనింగ్ చేసిండు, గుట్టలను కరగదీసిండు. ఆ రాళ్ళు అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించింది కొట్టు. మరి ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, హైడ్రా ఏం చేస్తుంది, ఆర్డీఓ ఏం చేస్తుండ్రు, కలెక్టర్ ఏం చేస్తుండ్రు? 80 ఎకరాల గుట్టలు హైదరాబాద్ నడిగొట్టున మాయమైపోతుంటే నిద్రపోతుందా ఈ గవర్నమెంట్? రేవంత్ రెడ్డి మాట్లాడితే పెద్ద పెద్ద ఇక ప్రతిపక్షం అడగలేదే, ఏ సిబిఐ కేసు, సిఐడి కేసు, ఎంతో ఎంక్వైరీ మామి చేస్తావు కానీ వీటి ఎందుకు చేయవు? నేను ఎంత వాటా ఉన్నది నీకు? వాటా లేకపోతే ఎందుకు ఇవి అడ్డుకుంటలేవు? నువ్వు గుట్టలు మాయమైన అడ్డుకోవు, చెరువులు మాయమైన అడ్డుకోవు, గుండాలు వచ్చి గోడలు పెట్టి ఫెన్సింగ్ చేస్తే అడ్డుకోవు. మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడిపోతుంది మరి? గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు మొత్తం కలగదీస్తున్నారు కదా, తెగనమ్ముకుంటారు కదా మొత్తం. రెండు ఇది కాంగ్రెస్ వచ్చినాకనే మైనింగ్ గుట్టలు. కాంగ్రెస్ వచ్చేదాకా ఎవరు కాంగ్రెస్ చూడలే. కాంగ్రెస్ రాగానే గుట్టలు మాయం, చెరువులు కబ్జా, భూములు కబ్జా, చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టుడు, రైతులను ఓడియకపోవుడు. అరే వాళ్ళు గొర్రె పిల్లలు పోతుండే పాపం, కొంతమంది యాదవులు ఉంటాడు, గొర్రె పిల్లలు మేక పిల్లలు ఆ గుట్ట మీద పోయి వేస్తుండే. ఇప్పుడు అటాక్ గొర్రె పిల్లలు ఓడిస్తలేరు, మేక పిల్లలు ఓడిస్తలేరు, మనుషుల్ని ఓడిస్తలేరు. మూగ జీవాలను కూడా ఆగం పట్టించారు, మనుషులు ఆగం చేసారు, మూగ జీవాలను కూడా ఆగం పట్టారు. జస్టిస్ ప్రసన్న బి వరాలి అనే జడ్జిల దగ్గర పెండింగ్ ఉంది. టెంటేటివ్ కేస్ మే బి లిస్టెడ్ 7th April 2026. ఎల్లుండి మళ్ళీ కేసు ఏదికి వస్తుంది. గవర్నమెంట్ ఏం చేయాలి? గట్టి కొట్లాడి హైకోర్టులో మేమే గెలిచినాం, ఆర్డీఓ దగ్గర గెలిచినాం, ఈడ కూడా మా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ కొట్లాడుతుందా మరి కుమ్మక్క అవుతుందా చూడాలి. దీనిలో స్టే లేదు. స్టే లేనప్పుడు ఏంటి? హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్ ఫైనల్. That stands good. That's the law of the land. Act is the law of the land. High Court judgment is the law of the land. RDO order is final. మరి ఎందుకు హైదరాబాద్ కాపాడలేదు, ఎందుకు ఆర్డీఓ స్పందిస్తలేదు అనేది ఇష్యూ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక చిత్ర విచిత్రాలు చూడండి ఇక వీళ్ళ కథ. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టిండ్రు, బోర్డు వేసిండ్రు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టిన కేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకి. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 11 తారీఖు ఫెన్సింగ్ పడింది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గురు. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడి భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టిండ్రు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టిండ్రు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026. ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టిండ్రు? 30 మార్చ్ 2026. కరెక్ట్ గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసిన 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మల్పేసింది. 2 ఏప్రిల్ 2026. ఇదేమో
31 మార్చ్ ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రా అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు, దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిండ్రు. పేరు కనబట్టే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసింది, పెయింట్ కొట్టేసింది. తర్వాత ఇది 4 తారీఖు 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, ఎంబీఏ పోయింది, మళ్ళీ వచ్చింది ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూప్ ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కట్టబడింది. ఎందుకు మారుతుంది బోర్డు? మొన్న కూడా మీరు చూసింది మైనింగ్ దగ్గర ఏమైంది, రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోతే తెల్లారకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది, శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాడు వరకు మళ్ళీ కూడా వచ్చేసింది. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతే లేదా ఎవరుతారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు, శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ, శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులో పోయినాం, ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్, శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు, శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టర్ శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి, 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదే విధంగా శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి, శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీ. దెన్ మేము శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయినాం. ఇది శిల్పా రాఘవ ఎల్ఎల్పి. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అందరికి యాక్సెసిబుల్, ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్ గా చూసుకోవచ్చు, ఇంత సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళిండ్రు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్ని రెడ్డి. ఇప్పుడు ఏమర్థమైంది, ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా పట్టబడింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉంది. మళ్ళీ ఒక 2 పేర్లు, ఏవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే 2 పేర్లు అందులో ఉన్నాయి, ఇంట్లో కూడా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్టీఓ ఎందుకు కొట్టేస్తలేదు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్టీఓ కలుగుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పిందా ఏమన్నది, మన కౌశల్య ఏమన్నది, కౌశల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్ గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎదుర్కొంటున్నాడు. పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంటి, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్తాను. ఇంకొక లింక్ చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టింది. ఇది దరఖాస్తు, బడంపేట్ మున్సిపల్ కమిషనర్ పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టిండ్రు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటే అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు పెట్టింది. సరే ఇచ్చిందా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి, ఆర్టీఓని అడగాలి ఈ భూమి ఎవరిది. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్ గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్ కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ
నాదర్పూర్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు. సరే మేమేం చేసినాము, ఈ ఆక్వాస్పైర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయింది. ఇది ప్రింట్అవుట్ చేసినాము, ఓపెన్ ఇది అన్న పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వాస్పైర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు. దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడో పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టిందో మున్సిపల్ ఆఫీసులో గొడవ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్ గా ఉంది. సరే అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పెట్టాం. ఇది క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని లోపలికి పోతే దీంట్లో డైరెక్టర్ గా పొంగులేటి హర్షారెడ్డి గారు ఉన్నారు అనేది డాక్యుమెంట్ చూపిస్తుంది. అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024 లో ఉంటుంది, 24-25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్ గా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి పేరు వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉంటారు. ఇప్పుడు ఏమైంది, భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడు అయిపోయి, భూబకాసురుడు అయిపోయి ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్ లా. అందుకే పోలీసులు ఉంటా వాళ్ళనే బెదిరిస్తుండ్రు, ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి స్పందిస్తారు? ప్రభుత్వం పెద్దలే గద్దలైనప్పుడు, పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడిని అయినా వదిలా అన్నావు కదా, దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులు అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఆక్వా సారీ ఏక్యూ స్క్వేర్ అని అంటున్నా నేను, అది ఏక్యూ కాదు ఆక్వా అన్న, సారీ ఏక్యూ, నేను ఆక్వా అని అంటున్నా, ఏక్యూ స్క్వేర్, ఐ కరెక్షన్, ఐ స్టాండ్ కరెక్షన్, ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్ ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరు ఇచ్చిపెట్టాను కదా, దీంట్లో ఎందుకు ఇచ్చిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు కూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి, ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు మోటార్లు కరెంటు కనెక్షన్ తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు, ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి, ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు గాక చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 లో పారా 19 లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు, అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు గాక చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదే విధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది, ఈ క్రయ విక్రయాలు చెల్లవు. యాక్ట్ నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను గోడని వెంటనే హైడ్రాన్ పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి, చట్టం
నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది, డాక్యుమెంట్లు అన్ని కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకోయి. నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.